మీరు మాట్లాడే ముందు ప్లీజ్ ప్లీజ్ ఒక క్వశ్చన్ అడగాలి సార్. మీ వేలుకి ఏదో దెబ్బ తగిలింది, ఏమైంది? వద్దు, వెళ్ళిపోతా. అనవసరమైన విషయాలు వేలు పెట్టడం అలవాటేగా, దాని రిజల్టే ఇది. ప్రసాద్ మూలరి మార్క్ వేశారు. ఇక్కడ ఏంటిది? డిఓపి గారు. ఎస్, లైటింగ్ అక్కడే ఉంది సార్ కరెక్ట్గా. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇష్టమైన ప్రొడ్యూసర్ సుధాకర్ చేరుకూరి గారు, ఆయనతోనే స్టార్ట్ చేయాలి. ఆయనే కంటిన్యూస్గా ఈ సినిమాకి ఈ ఫంక్షన్కి కాల్ చేశారు నాకు. చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్, చాలా సెన్సిబుల్ ప్రొడ్యూసర్. డెఫినెట్గా సుధాకర్ చేరుకూరి గారి బ్యానర్లో నా సినిమా ఉంటుంది. అది ఎప్పుడు మెటీరియల్స్ అవుతుందో తెలీదు. సార్, లవ్ టు వర్క్ విత్ యూ. ఇక ఆయన ఈ సినిమాకి అన్నయ్య మాస్ మహారాజ్ తీసేయండి అని అన్నారో లేదో తెలీదు, మరి సోషల్ మీడియాలో అలా వచ్చింది. మాస్ మహారాజ్ అనే టైటిల్ పెట్టింది నేను. దాని పేటెంట్ రైట్స్ అన్నీ నా దగ్గరే ఉన్నాయి. అది ఉంచాలన్నా తీసేయాలన్నా ఫస్ట్ నన్ను అడగాలి. సో అన్నయ్య అంటే అన్నయ్య గురించే ఫస్ట్ మాట్లాడాలి. అన్నయ్య గురించి నాకు తెలిసింది చాలా ఎక్కువ, మరి మీద అంత టైం లేదు. సుమగారు ఇక్కడ ఎయిర్ టైం చాలా తక్కువ ఇస్తారు. ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాల్సింది ఏంటంటే, మిరపకాయ వచ్చినా మిస్టర్ బచ్చన్ వచ్చినా ఒకేలా ఉండే వ్యక్తి మాస్ మహారాజ్ రవితేజ. ఏ రోజు నన్ను మిరపకాయ ఇచ్చినప్పుడు నన్ను అది లెక్క. సో అన్నయ్య, మాస్ మహారాజ్ అనే పదం అది ఉంచాలా తీసేయాలా అనేది మీ ఇష్టం. బట్ మమ్మల్ని ఆపడం మాత్రం మీకు చాలా కష్టం, గుర్తుపెట్టుకోండి. అది జరిగే పని కాదు. సినిమా ఎలా ఉన్నా, ఇందాక బాబీ చెప్పినట్టు సినిమా సినిమా సినిమా. నేను ఇంతేలో ఆయన క్యారెక్టరే సినిమా క్యారెక్టర్లో పెట్టారు జగన్ గారు. సినిమా ఎలా ఉన్నా సరే, ఆడిందా ఊడిందా ఏం పట్టించుకోవడం, నెక్స్ట్ డే షూటింగ్కి వెళ్ళిపోవడం. దీన్ని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అదే చెప్పాడు. అంటే మీకు అర్థమయ్యే భాషలో నేను ట్రాన్స్లేట్ చేస్తా. బ్లాక్ బాస్టర్లు వచ్చినప్పుడు పొంగిపోకరా, ఫ్లాపులు వచ్చినప్పుడు కుంగిపోకరా అని చెప్పాడు. మరి ఆయన భగవద్గీత చదువుకున్నాడో లేదో నాకు తెలియదు, కానీ దీన్ని స్థితప్రజ్ఞత అంటారు అనేది దీన్ని తెలుగులో. ఆ స్థితప్రజ్ఞుడు ఈ క్వాలిటీ నేను ఇద్దరిలో చూసా. ఒకటి పవన్ కళ్యాణ్ గారిలో, మళ్ళీ సేమ్ క్వాలిటీ రవితేజ గారిలో చూసా. అది ఏ ముహూర్తాన ఈ క్వాలిటీ మీరు అలవర్చుకున్నారో నాకు తెలియదు, కానీ మీరు అలవాటు చేసుకోవడం కాకుండా మాలాంటి వాళ్ళు అందరికీ నేర్పించారు. అందుకే వాళ్ళ ధైర్యంగా మేము ముందు నేను మాట్లాడగలుగుతున్నాను. ఈ బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ అనేది, దీనికోసం ఎక్కడెక్కడికో హిమాలయాలకు వెళ్తుంటారు ఋషులు. వాళ్ళందరూ ఫిలిం నగర్లో ఒకసారి అన్నీ ఆఫీస్కి వస్తే సరిపోతుందని తెలియదు పాపం. ఈ క్వాలిటీ అందరూ నేర్చుకోవాల్సిన విషయం ఇది. అండ్ చాలామంది డైరెక్టర్లు, ఇందాక బాబీ చెప్పినట్టు బోయపాటి సీన్ గారి దగ్గర నుంచి, వైట్ల సీన్ గారి దగ్గర నుంచి, నేను, గోపి, బాబీ, ఇలాగా ఎంతోమంది డైరెక్టర్లని పరిచయం చేసిన వాళ్ళందరూ ఇవాళ ఒక స్టార్ డైరెక్టర్స్ పొజిషన్లో ఉన్నారు. అన్నయ్య అంటే నేను చాలాసార్లు చెప్పాను, బట్ రోజు పిలుస్తున్నాం కదా అని చెప్పి అమ్మని పిలవకుండా ఉండలేం కదా. నాకు డైరెక్టర్గా జన్మ పునర్జన్మ రెండే ఇచ్చింది మాస్ మహారాజ్. థ్యాంక్ యూ అన్నయ్య. ఆ సినిమా లాస్ట్ సినిమా మాది సరిగ్గా ఎంటర్టైన్ చేయలేకపోయాం, కొంచెం డిసప్పాయింట్ అయ్యింది. బట్ అక్కడితో అలా ఆగిపోము. ఖచ్చితంగా రవితేజ గారితో మళ్ళీ బ్లాక్ బస్టర్ తీసి తీరదా. ఇట్స్ అ సెల్ఫ్ మేడ్ ప్రామిస్ టు మై సెల్ఫ్. థ్యాంక్ యూ. అండ్ బీమ్స్ పరిగెత్తే రైలు అసలు దొరకట్లేదు. ఈ ఫంక్షన్కి రాలేదంటే ఎంత బిజీగా ఉన్నాడో ఆలోచించుకోవచ్చు. అండ్ సినిమాలో అందరూ నాకు నచ్చిన ఆర్టిస్టులే ఉన్నారు. గెటప్ సీన్ ఇస్ అ ఫెంటాస్టిక్ ఆర్టిస్టు. కేవలం కామెడీ కాదు, ఏ క్యారెక్టర్ అయినా పండించగలడు. అలాగే రోషన్ సార్, మీరు పుష్ప ఫేమ్ అనే చెప్పి మీరు ఫేమస్ అయిపోయారు. సో కమింగ్ టు డింపుల్ నేను చూసా, ప్రోమోస్ అన్ని చూసా. సూపర్ హిట్ నీ సాంగ్, సూపర్ హిట్ నీ క్యారెక్టర్. యు ఆర్ గోయింగ్ టు స్కోర్ వన్ మోర్ బ్లాక్ బస్టర్. ఆషిక, ఐ హ్యావ్ సీన్ యువర్ ఫిల్మ్ విత్ నాగ్ సార్, నా సామిరంగా. చాలా మంచి పర్ఫార్మర్. అండ్ మీరు ప్రోమోలో కూడా చూశాను, చాలా బాగా చేశారు. సినిమాలో ఉన్న వాళ్ళందరూ, మ్యామ్ మీరు కూడా, ఎవ్రీ వన్ అంటే ప్రోమో చూడగానే ఇది బ్లాక్ బస్టర్ అని చెప్పి ఫిల్మ్నర్ సర్కిల్లో టాక్ స్ప్రెడ్ అయింది. బాబీ, నీకు చెప్పిన వ్యక్తి నాకు కూడా చెప్పాడు.
ఈ సినిమా బ్లాక్ బాస్టర్. ఆ వ్యక్తి కూడా మా ఇద్దరు సోర్స్ ఒకటే. ఆ వ్యక్తి నిన్న ఈ సినిమా చూసేప్పుడు జనరల్గా తను అలా చెప్పే వ్యక్తి కాదు. సో 100% ఇట్ ఇస్ గోయింగ్ టు బి బ్లాక్ బాస్టర్ ఫిలిం. అండ్ ప్రస్తుతానికి ఇవాళకి మా హీరో మా తిరుమల కిషోర్ నేను సేల్ చేసే సినిమా మై ఆల్ టైమ్ ఫేవరెట్. నీకు ఒక టిపికల్ మ్యూజిక్ సెన్స్ ఉంది. నీ పాటలను కూడా నాకు చాలా ఇష్టం. ఇప్పుడు మామూలు డైరెక్టర్ అంటే అతను ఒప్పుకోడు. ఈజ్ డైరెక్టర్ కమ్ రైటర్ కమ్ డ్యాన్సర్ కమ్ యాక్టర్. సో మరి ఇన్నిసార్లు కమ్ అంటే రామా, ఖచ్చితంగా ఈ సినిమాకి వస్తాం. ఈ సినిమాని బ్లాక్ బాస్టర్ చేస్తాం. కిషోర్, దిస్ ఈజ్ గోయింగ్ టు బి బ్లాక్ బాస్టర్. ఒక చిన్న సెంటిమెంట్ ఉంది సినిమా వెనకాల. కరెక్ట్గా కొన్ని సంవత్సరాల క్రితం, నాకు ఇయర్ గుర్తులేక కాదు, చెప్తే మళ్ళీ వీళ్ళు ఏజ్ లెక్కట్టేస్తారు. సో కొన్ని సంవత్సరాల క్రితం జనవరి 13న మిరపకాయ రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ అయింది. మళ్ళీ జనవరి 13 సేమ్ కెమెరామెన్. ఆ సినిమా కెమెరామెన్ రామ్ ప్రసాద్ అయినా సరే, ప్రసాద్ మోరెల్లా, వాట్ ఆ డెస్టినీ, వాట్ ఆ లైఫ్ ప్రసాద్ అన్న. జనవరి 13th రవితేజ గారు బ్లాక్ బాస్టర్ మిరపకాయ ఇచ్చావు. మళ్ళీ జనవరి 13 రవితేజ గారి సినిమా నువ్వు చేసావు. సో ఈ సెంటిమెంట్లు అన్నీ వర్కౌట్ అవుతున్నాయి. ఈ సినిమా ఇట్స్ గోయింగ్ టు బి ఎ క్లీన్ ఫ్యామిలీ బ్లాక్ బాస్టర్. ట్రస్ట్ మీ. యా, సంక్రాంతి కొడుతున్నాం, చాలా గట్టిగా కొడుతున్నాం. థ్యాంక్ యూ. సంక్రాంతి ట్రాఫిక్ అవనియండి తమ్ముడు, మనకు చాలా టైం ఉంది ఇంకా. రెడీ. థ్యాంక్ యూ సో మచ్ హరిశంకర్ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాబీ గారు.